విశాలమైన ఆ గది, ఆ ఇంటి పెద్ద కూడలి గది లోపలంతా ఒక పండగలా ముస్తాబు చేస్తుంది. ఎటు చూసిన పూలదండలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పరుపు నిండా పరిచిన మల్లెపూలు. ఆ మల్లెపూల సువాసన గదిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మామూలుగా అయితే ఆ సువాసన ఏ ఆడపిల్లకైనా ఎన్నో మధురమైన ఊహలను, తీయని కలలను తీసుకురావాలి. కానీ అంజలికి మాత్రం ఆ మల్లెపూల వాసన ఒక ఉరితాడులా అనిపిస్తోంది. అంజలి మంచం మంచున కూర్చొనుంది. ఒంటి మీద ఉన్న పట్టుచీర బరువు కంటే ఆమె మనసులో ఉన్న బరువు ఎక్కువగా ఉంది. చేతులకు నిండుగా ఉన్న గాజులు కదిలినప్పుడల్లా వచ్చే శబ్దం ఆ గది నిశ్శబ్దాన్ని భయపెడుతున్నట్టుగా ఉంది. బయట వాతావరణం చల్లగానే ఉన్న అంజలి మాత్రం లోపలంతా కాలిపోతున్నట్టుగా, చెమటలు పడుతున్నట్టుగా ఉంది. సమయం రాత్రి 11 గంటలు. కిటికీ బయట చీకటిని చూస్తూ తన ఆలోచనలోకి వెళ్ళింది అంజలి. ఈ రోజుతో తన జీవితం కొత్త మలుపు తిరిగింది, లేదా ఒక చీకటి కూపంలోకి పడిపోయింది. ఈ గదిలో అడుగుపెట్టే ముందు ఆమె తన చెల్లెలు ప్రియ ముఖాన్ని తలుచుకుంది. రాజేశ్వర్ గారు ఇచ్చిన మాట ప్రకారం రేపే ప్రియా విక్రమ్ల నిశ్చితార్థం జరగబోతోంది. ఆ ఊహే అంజలికి ప్రాణం పోస్తుంది. తను చేసిన ఈ త్యాగం వృధా కాలేదు. తన చెల్లి జీవితం ఓ అందమైన తీరానికి చేరుకుంటోంది. కానీ నా జీవితం, ఈ ప్రశ్న ఆమెను సూదిలా గుచ్చింది. తను ఎవరికి భార్యగా ఈ గదిలో కూర్చొని ఉంది? ఒక తాగుబోతికి, విచక్షణ లేని వాడికి, ఊరంతా భయపడే ఒక రాక్షసుడికి. ఈ రాత్రి అతడు ఈ గదిలోకి రాగానే ఏం జరుగుతుంది? మత్తులో ఉన్న అతడు తన మీద ఎలా దాడి చేస్తాడు? తన దేహాన్ని, తన ఆత్మను ఎలా ఛిద్రం చేస్తాడు? ఈ ఆలోచనలు వస్తుంటేనే అంజలి గుండె వేగం విపరీతంగా పెరుగుతోంది. కానీ ఆమె ఏడవలేదు. కన్నీళ్లు ఎప్పుడూ ఎండిపోయాయి. నేనొక నిర్ణయం తీసుకున్నాను. బలిపీఠం ఎక్కాక కత్తి వస్తుందని భయపడకూడదు. నా చెల్లి సంతోషం కోసం నేను దేనికైనా సిద్ధం. ఈ రాత్రి నా శరీరం ముక్కలైనా సరే నేను అరవను, ఏడవను, అతన్ని ఎదిరించను. అంతా నా కర్మాన్ని భరిస్తాను. తన మనసు రాతిలా మార్చుకుంది అంజలి. సమయం 12 కావస్తుంది. తలుపవతల అడుగుల చప్పుడు వినిపించింది. అంజలి శ్వాస ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ అడుగులు స్థిరంగా లేవు, తూలుతూ గోడను పట్టుకుంటూ వస్తున్నట్టుగా ఉన్నాయి. ఆమె చేతులు చీర కొంగును గట్టిగా పిడికిలి బిగించాయి. తలుపు నాబ్ తిరిగిన శబ్దం. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. గదిలో ఉన్న మల్లెపూల సువాసనను కత్తితో కోస్తున్నట్టుగా ఒక్కసారి ఓ భయంకరమైన వాసన గదిలోకి దూసుకొచ్చింది. మందు వాసన, దానికి తోడు ఘాటైన సిగరెట్ పొగ వాసన. అంజలికి వికారంగా అనిపించింది. ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. తలుపు దగ్గర ఒక ఆకారం నిలబడి ఉంది. ఆదిత్య. పొద్దున పెళ్లిపీటల మీద పద్ధతిగా కనిపించిన ఆదిత్య ఇప్పుడు లేడు. అతను పూర్తిగా మత్తులో ఉన్నాడు. వేసుకున్న కుర్తా సగం బటన్ విడిపోయి ఉన్నాయి. జుట్టు చెరిగిపోయి కళ్ళెర్రగా కనికల్లా ఉన్నాయి. పెదవుల మధ్య కాలుతున్న సిగరెట్ ఉంది. ఆ నిలబట్టంలో కూడా ఒక స్థిరత్వం లేదు. అటు ఇటు ఊగుతున్నాడు. ఆదిత్య లోపలికొచ్చి కాలుతోనే తలుపును గట్టిగా తోశాడు. దబేల్మని తలుపు మూసుకున్న శబ్దం అంజలి తన జీవితానికి తాళం పడిన శబ్దంలా వినిపించింది. అతను సిగరెట్ పీలుస్తూ ఆ పొగను గదిలో వదులుతూ మంచం వైపు చూశాడు. అక్కడ ఎర్రటి చీరలో తలదించుకుని కూర్చుంది అంజలి కనిపించింది. అంజలి నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి నిలబడింది. ఎవరైనా ఆ పరిస్థితిలో, ఆ గదిలో అలాంటి ఒక తాగుబోతూ ఎదురుగా ఉంటే భయంతో గజగజ వణికిపోతారు, అరుస్తారు, లేదా గది మూలకు వెళ్ళి ముడుచుకుంటారు. కానీ అంజలి వణకలేదు. ఆమె కాళ్ళు స్థిరంగా భూమికి మీద ఆని ఉన్నాయి. ఆ ముఖంలో భయం తాలూకు జాడలేదు. ఒక సన్యాసిని చితి మీద కూర్చోడానికి సిద్ధమైనంత ప్రశాంతత ఆమెలో ఉంది. ఆదిత్య తూలుతూ అడుగులు వేసుకుంటూ ఆమె వైపు రావడం మొదలుపెట్టాడు. అతని బూట్ల చప్పుడు ఆ నిశ్శబ్ద గదిలో బాంబుల్లా పేలుతున్నాయి. అంజలి అతన్ని చూడలేదు. అతని దగ్గరకు వస్తున్న కొద్దీ మందు వాసన మరింత తీవ్రమైంది. ఆ వాసన ఆమె నరాలను తెంచుతున్నట్టుగా ఉంది. అంజలి నెమ్మదిగా తన కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళు మూసుకోవడం అంటే భయంతో దాక్కోవడం కాదు. అదొక నిశ్శబ్దమైన లొంగుబాటు. నా ప్రాణం తీయాలనుకుంటే తీ, నా శరీరం గాయపరచాలనుకుంటే గాయపరచు. నీ రాక్షసత్వానికి నేను అడ్డు చెప్పను. నేను పూర్తిగా నీకు లొంగిపోతున్నాను అని ఆ కళ్ళు మూసుకోవడం ద్వారా ఆమె మౌనంగా చెబుతుంది. ఆదిత్య వచ్చి ఆమెకు అడుగు దూరంలో ఆగిపోయాడు. అతని వేడి శ్వాస, మందువాసన అంజలి నుదుటికి తగులుతున్నాయి. ఆమె కన్రెప్పలు కూడా కదలడం లేదు. ఒక శిల్లా నిలబడి ఉంది. తన మీద దాడి జరుగుతుందని, తన బట్టలు చింపేస్తాడని, తనను మంచం మీదకు విసిరేస్తాడని ఆమె మనసు సిద్ధమైపోయింది.
కానీ సెకండ్లు గడుస్తున్నాయి. నిమిషం గడిచింది. ఆదిత్య ఆమెను ముట్టుకోలేదు. అతని చేతులు గాల్లోనే ఆగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాక అంజలి నెమ్మదిగా తన కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు తెరిచేసరికి ఆదిత్య ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. అతని ఎర్రని కళ్ళల్లో మత్తుంది. కానీ ఆ మత్తును మించిన ఒక తీవ్రమైన ఆశ్చర్యం, ఒక కల్లోలం ఉన్నాయి. ఆదిత్య ఆమె కళ్ళల్లో భయాన్ని వెతికాడు, అసహ్యాన్ని వెతికాడు, కన్నీళ్లు వెతికాడు. ఆ కళ్ళల్లో ఆక్రోశం, కోపం ఉంటాయని ఊహించాడు. కానీ అతనికి అవన్నీ ఏమీ కనిపించలేదు. ఆ కళ్ళల్లో కనిపించిందల్లా ఓ అనంతమైన మౌనం, విధికి తలంచిన ఒక అమాయకపు శరణాగతి. ఒక దేవత తనను తాను బలిచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ కళ్ళు చెబుతున్నాయి. ఆ శరణాగతి ఆదిత్య గుండెల్లో 1000 పాకుల్లా దిగింది. ఒక మనిషి ఏడుపు కంటే, కోపం కంటే ఇలాంటి నిశ్శబ్దమైన త్యాగం మనిషిని ఎక్కువగా చంపేస్తుంది. అంజలి కళ్ళల్లోకి అలాగే చూస్తుండిపోయాడు ఆదిత్య. అతని శ్వాస వేగం తగ్గింది. చేతిలో కాలుతున్న సిగరెట్ వేడి అతని వేళ్లను తాకుతున్నా అతను పట్టింపు లేదు. ఆమె కళ్ళల్లో ఉన్న స్వచ్ఛత తన కోసం కాకుండా ఇంకెవరి కోసమో తనను తాను నరకానికి అప్పగించుకున్న ఆ త్యాగం అతని లోపలున్న ఏ కాస్త విచక్షణనో మేల్కొల్పింది. అతని రాక్షసత్వాన్ని బూడిచ్చేసింది. ఒక్కసారిగా ఆదిత్య ముఖంలో ఒక విపరీతమైన వేదన కనిపించింది. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. అంజలి అతన్నే చూస్తోంది. అతని ప్రవర్తన ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఆదిత్య పక్కకు తిరిగి చేతిలో ఉన్న సిగరెట్ను నేలకేసి కొట్టి కాలుతో నలిపేశాడు. తూలుతున్న అడుగులు బలవంతంగా స్థిరపరచుకుంటూ గది కిటికీ దగ్గరకు వెళ్ళాడు. కిటికీ రెక్కలు తీసి బయట చీకటిలోకి చూస్తూ నిలబడిపోయాడు. చల్లటి గాలి అతని చెదిరిన చుట్టూను తాకుతోంది. గదిలో మళ్ళీ అదే భయంకరమైన నిశ్శబ్దం. అంజలి అక్కడే నిలబడి కిటికీ దగ్గర నిలబడిన ఆదిత్య వైపే చూస్తోంది. అతను నెమ్మదిగా ఒక చేత్తో కిటికీ గ్రిల్ పట్టుకుని తల వంచుకున్నాడు. అతని భుజాలు కొద్దిగా కుచించుకుపోయాయి. చాలాసేపటి తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అతని గొంతులోంచి ఓ సన్నటి వణుకుతో మాట బయటకొచ్చింది. ఇవాళ కాదు, అంతే. ఆ తర్వాత అతను ఇంకేమీ మాట్లాడలేదు. కిటికీ దగ్గరే ఓ రాయిలా నిలబడిపోయాడు. ఆ మాటలకు అంజలికి అస్సలు అర్థం కాలేదు. ఇవాళ కాదంటే ఏంటి? ఇవాళ నన్ను వదిలేస్తున్నాడా? రేపీ నరకం తప్పదా? తను లొంగిపోయినా అతను ఎందుకు వెనక్కి తగ్గాడు? నా కళ్ళల్లో అతనికి ఏం కనిపించింది? ఆ కిటికీ బయట చీకటిని చూస్తూ అతను ఏం ఆలోచిస్తున్నాడు? అసలు ఆ రాత్రి అతను ఏమీ చేయకుండా తెల్లారిపోయిందా? ఒక తాగుబోతులో ఇంతటి నియంత్రణ, ఇంతటి అంతర్మదనం ఎక్కడి నుంచి వచ్చాయి? అంజలి మనసులో ప్రశ్నల సుడిగుండ్రం మరింత వేగంగా తిరగడం మొదలైంది. కిటికీ అద్దాల మీద పడిన మంచు బిందువులు నెమ్మదిగా కిందకి జారుతున్నాయి. ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ముదురు నీలం రంగులో ఉన్న ఆకాశం అంచున సన్నటి తెలుపు రంగు పరుచుకుంటుంది. దూరాన ఎక్కడో ఒక కోయిల కూత ఆ ఉదయం నిశ్శబ్దాన్ని మరింత ఆద్రందంగా మారుస్తుంది. గదిలో పరుపు నిండా పరిచిన మల్లెపూలు వాడిపోయి ఉన్నాయి. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా మంచం పక్కన ఉన్న కుర్చీలో అలాగే శిలలా కూర్చుండిపోయింది అంజలి. ఆమె చేతులకున్న గోరెంటాకు ఎర్రగా పండింది. కానీ ఆమె ముఖంలో నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది. గదిలో ఇప్పుడు ఆ ఘాటైన మందువాసన లేదు. కేవలం ఓ చల్లటి బరువైన నిశ్శబ్దం మాత్రమే మిగులుంది. ఆదిత్య గదిలో లేడు. అంజలి నెమ్మదిగా కుర్చీలోంచి లేచింది. రాత్రంతా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల ఆమె కాళ్ళు తిమ్మిరెక్కాయి. పట్టుచీర కుర్చీలు సరిగ్గా చేసుకుంటూ తలుపులు మెల్లగా తెరిచి బయటకొచ్చింది. ఇల్లంతా ఇంకా నిద్రలోనే ఉంది. రాజేశ్వర్ గారు కానీ విక్రమ్ కానీ ఇంకా నిద్ర లేవలేదు. హాల్లో ఉన్న పెద్ద గోడ గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తుంది. సమయం ఉదయం 5 గంటలు. తన భర్త ఎక్కడున్నాడో వెతుక్కుంటూ అంజలి అడుగులు ముందుకు పడ్డాయి. హాల్ దాటి, బాసరా దాటి పెరట్లోకి వెళ్ళే దారిలో ఉన్న వరండా వైపు ఆమె చూపు మళ్ళింది. అక్కడ ఆ చల్లటి మంచు గాలిలో నేల మీద చాప లేకుండా ఒక సిమెంట్ అరుగు మీద కూర్చొనున్నాడు ఆదిత్య. గోడ కానుకొని 2 మోకాళ్ళ మధ్య తల దూర్చుకొని ముడుచుకుపోయి ఉన్నాడు. అతని పట్టుపంచ నలిగిపోయింది. రాత్రి వేసుకున్న కుర్తా బటన్ అలాగే విడిపోయి ఉన్నాయి. ఆ చలికి అతని శరీరం సన్నగా వణుకుతుంది. ఒకప్పుడు ఊరినే గడగడలాడించిన తాగుబోతు ఇప్పుడు ఒక అనాది పిల్లాడిలా దిక్కుతోచని స్థితిలో కూర్చొని ఉన్నాడు. అతని ఆ స్థితిలో చూసి అంజలి మనసులో ఏదో తెలియని కదలిక. రాత్రి తను చూసి భయపడిన ఆ మనసులోనే ఇప్పుడు అతని పట్ల సన్నటి జాలి పుట్టుకొచ్చింది. అంజలి అక్కడే నిలబడి అతన్నే చూస్తూ ఉండిపోయింది. మనిషికి ఎంతటి బాధ ఉంటే ఇలా తనను తాను హింసించుకుంటాడు? ఈ రాతి గోడల మధ్య, ఈ చలిలో అతనికి దొరుకుతున్న సమాధానం ఏంటి?
అంజలి వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. ఒక రాగి గ్లాసులో స్వచ్ఛమైన చల్లటి నీళ్ళు తీసుకుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వరండాలోకి వచ్చింది. ఆమె కాలి పట్టీల చప్పుడు ఆ ఉదయం వేళ ప్రశాంతతను భంగపరుస్తూ లయబద్ధంగా వినిపిస్తోంది. ఆ శబ్దానికి ఆదిత్య నెమ్మదిగా తల పైకెత్తాడు. అతని కళ్ళు నిద్రలేక ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రి ఉన్న మత్తిప్పుడు పూర్తిగా దిగిపోయింది. ఎదురుగా ఉన్న తన భార్య అంజలి ఎర్రటి పట్టు చీరలో, నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టుతో, చేతిలో నీళ్ళ గ్లాస్తో సాక్షాత్తు ఓ దేవతనే నిలబడి ఉంది. అంజలి అతని దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళ గ్లాసును అతని వైపు చాపింది. ఆదిత్య ఒక క్షణం ఆ ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళల్లో రాత్రి చూసిన అదే మౌనం, అదే శాంతం. అతను ఏమీ మాట్లాడకుండా వణుకుతున్న చేతులతో ఆ గ్లాస్ అందుకున్నాడు. అతని వేళ్ళు ఆమె వేళ్ళను తాకాయి. ఆ స్పర్శలో మొరటుతనం లేదు, ఒక అపరాధ భావం ఉంది. నీళ్లు తాగి గ్లాసును పక్కన పెట్టాడు ఆదిత్య. అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అక్కడే ఆ అరుగుకి కొద్దిగా దూరంగా ఉన్న చెక్క స్తంభానికి ఆనుకొని నిలబడింది. బయట పెరట్లో ఉన్న పారిజాతం చెట్టు నుంచి రాలిన పూల వాసన సన్నగా గాలిలో కలిసి వస్తోంది. ఇద్దరి మధ్య మళ్ళీ నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం రాత్రి గదిలో ఉన్న నిశ్శబ్దం లాంటిది కాదు. ఇది భయపెట్టేది కాదు. ఒకరినొకరు చదువుకోవడానికి, ఒకరి గాయాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రకృతి వాళ్ళకిచ్చిన ఒక ప్రశాంతమైన అవకాశం. ఆ తెల్లవారుజామున మంచులో వాళ్ళిద్దరి మనసుల్లో అలజడులు నెమ్మదిగా ఒక దారిన పడుతున్నాయి. చాలాసేపు గడిచింది. ఆకాశంలో రంగు మారుతున్నాయి. సూర్యుడికి లేత కిరణాలు పారిజాతం చెట్ల ఆకుల మధ్య నుంచి వరండాలో పడుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆదిత్య గొంతు సవరించుకున్నాడు. అతని గొంతు బొంగురుపోయి ఎండిపోయినట్టుగా ఉంది. నీ చెల్లి మీద నీకు చాలా ప్రేమ అనుకుంటా అన్నాడు ఆదిత్య నేలవైపు చూస్తూనే. అంజలి ఉలిక్కిపడింది. అతను మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. అది కూడా తన చెల్లి గురించి ప్రస్తావిస్తాడని అస్సలు అనుకోలేదు. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆదిత్య మళ్ళీ అన్నాడు, ఒక మనిషి కోసం ఇంకో మనిషి తన జీవితాన్ని ఇలా బలిపెట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఊళ్ళో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో నాకు తెలుసు. నేను ఒక తాగుబోతుని, దేనికి పనికిరాని వాణ్ణి. నా చేతులు పట్టుకుంటే జీవితం బుగ్గిపాలే అని తెలిసి కూడా ఏ దారిన పోతానో నాకే తెలియని ఒక అంధకారంలోకి నువ్వు నడుచుకుంటూ వచ్చావు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. ఆదిత్య మాటల్లో ఓ బరువైన నిజాయితీ ఉంది. అతను తనను తాను సమర్థించుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. తన తప్పుల పట్ల, తన పతనమైన జీవితం పట్ల అతనికి పూర్తి అవగాహన ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంజలి అతని మాటలు శ్రద్ధగా వింటుంది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. తాగుబోతుంటే విచక్షణ లేడు అని అడుగుంది. కానీ ఇతని ఆలోచన ఇంత స్పష్టంగా ఉన్నాయేంటి? ఆదిత్య మెల్లగా తలపైకెత్తి గోడ మీద పడుతున్న సూర్యకిరణాల వైపు చూస్తూ అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అమ్మాయివి కాదు. ఆ మాటల్లో ఒక విపరీతమైన ఎమోషన్ దాగుంది. నాలాంటి వాడి పక్కన నీకు స్థానం లేదు. నీలాంటి స్వచ్ఛమైన, ధైర్యవంతురాలైన అమ్మాయి ఒక రాకుమారుడికి భార్యగా ఓ అందమైన రాజ్మహల్ లాంటి ఇంట్లో సంతోషంగా నవ్వుతూ ఉండాలి. కానీ నా కర్మకాలి, ఆ కర్మలోకి నిన్ను కూడా లాగాను. ఈ ముళ్ళ కిరీటాన్ని నీ తల మీద పెట్టాను. నువ్వు ఈ నరకాన్ని అర్హురాలివి కాదు అని పరోక్షంగా చెబుతున్నాడు ఆదిత్య. ఆ మాటలు విని అంజలి పెదవుల మీద ఓ చిన్న చిరునవ్వు వాలింది. ఆ నవ్వులో వ్యంగ్యం లేదు, ఒక పరిణితి చెందిన మనస్తత్వం ఉంది. ఆమె స్తంభానికి ఆనుకుని వీపును సరిచేసుకుని నిటారుగా నిలబడింది. గాలికి ఎగురుతున్న తన కొంగును భుజం మీద వేసుకుంటూ అత్యంత ప్రశాంతమైన గంభీరమైన స్వరంతో బదిలిచ్చింది, నేనుండాల్సిన చోటు నేనున్నాను. ఆదిత్య శ్వాస ఒక క్షణం పాటు ఆగిపోయింది. అంజలి మాటల వెనుక ఉన్న అర్థం చాలా లోతైంది. నా స్థానం ఎక్కడో ఆకాశంలోనో పూల పాన్పుల మీనో లేదు. నా చెల్లి సంతోషమే నా గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ ఇల్లు, ఈ పరిస్థితులు ఓ మార్గమైతే నేను సరైన దారిలోనే ఉన్నాను. నాకు నా మీద, నా నిర్ణయం మీద ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నేను కావాలనే ఇక్కడున్నాను. నేనుండాల్సిన చోటే ఇది. ఆ జవాబు ఆదిత్య ఏమాత్రం ఊహించలేదు. మామూలుగా అయితే ఏ అమ్మాయి అయినా తన కర్మను నిందించుకుంటూ ఏడుస్తుంది, లేదా అతన్ని నిస్సహాయతను చూసి జాలిపడుతుంది. కానీ అంజలి మాటల్లో ఏడుపు లేదు, జాలి అంతకంటే లేదు. ఒక రాతిని తొలిచిన శిల్పాన్ని చెక్కినంత స్థిరత్వం ఆమె ప్రతి అక్షరంలో ధ్వనించింది. ఆమె జవాబుతో ఆదిత్య మనసులో ఒక సునామీ రేగింది. తనను తాను అసహించుకునే మనిషి ముందు తనను తాను పూర్తిగా విశ్వసించే ఒక స్త్రీ నిలబడి ఉంది. తన చుట్టూ ఉన్న చీకటిని
ఆ క్షణంలో ఆమె మాటలతో దయించి వేసినట్టు అనిపించింది అతనికి. ఆ జవాబు విన్న వెంటనే నేల వైపు చూస్తున్న ఆదిత్య తల ఒక్కసారిగా పైకి లేచింది. మొట్టమొదటిసారి అతను అంజలి మొహంలోకి నేరుగా రెప్పవాల్చకుండా సూటిగా చూశాడు. ఆ ఉదయం వెలుగులో ఆ ముఖం కనిపిస్తున్న ఆ ప్రశాంతతను చూస్తూ అతను అలా శిలలా ఉండిపోయాడు. పక్షుల కిలకిల రావాలతో ఆ ఊరు నిద్రలేచింది. రాజేశ్వరి గారి ఇంట్లో మాత్రం ఆ రోజు ఉదయం ఎప్పట్లా లేదు. ఓ కొత్త ఉత్సాహం, ఓ తెలియని ప్రశాంతత ఆ ఇంటి గడపలు దాటి లోపలికి అడుగుపెట్టాయి. వంటగదిలోంచి వస్తున్న పోపుల వాసన ఇల్లంతా వ్యాపించింది. అంజలి స్నానం చేసి లేత పసుపు రంగు కాటన్ చీర కట్టుకుని వంటగదిలో పనిని నిమగ్నమై ఉంది. ఆమె జుట్టు ఇంకా తడిగానే ఉంది. ముడివేసిన కుప్పు నుంచి ఒక నీటి చుక్క జారి ఆమె మెడ మీద నుంచి పడుతోంది. చేతులకున్న ఎర్రటి గోరింటాకు గాజుల గలగల శబ్దాలు ఆ వంటగదికి కొత్త ప్రాణాన్ని పోస్తున్నాయి. పెళ్లి జరిగి ఒకే రోజైనా ఆ ఇంటికి ఎన్నో ఏళ్లగా కోడలుగా ఉన్నంత సహజంగా అలవోకగా ఆమె పనులన్నీ చక్కబెడుతోంది. రాజేశ్వరి గారు పూజ గదిలోంచి బయటకు వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పెద్ద కొడుకు జీవితం నాశనమైపోయిందని, ఈ ఇంటికి ఇక కలరాదని ఆమె ఎన్నో రాత్రులు ఏడ్చింది. తన స్వార్థం కోసం ఒక అమాయకపు ఆడపిల్ల గొంతు కోసానని నిన్నటిదాకా కుమిలిపోయింది. కానీ ఇప్పుడు అంజలిని చూస్తుంటే సాక్షాత్తు అన్నపూర్ణమ్మ ఆ ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపించింది. అంజలి ముఖంలో ఎలాంటి అలసట లేదు, బాధ లేదు. పెదవుల మీద ఒక చిరునవ్వుతో ఆమె దోసలు వేస్తుంది. అంజలి అని పిలిచారు రాజేశ్వరి గారు నెమ్మదిగా. అంజలి వెనక్కి తిరిగి చూసి చిరునవ్వుతో, అత్తయ్య పూజ అయిపోయిందా, కాఫీ ఇమ్మంటారా అని అడిగింది. ఆ పలకరింపులో ఉన్న ఆప్యాయత రాజేశ్వరి గారిని కట్టిపడేసింది. అలాగేనమ్మా అని ఆమె వంటగది గడప దగ్గర నిలబడిపోయింది. తన కోడల్ని కల్లారా చూసుకుంటూ. సమయం ఉదయం 9 గంటలు దాటుతోంది. ఇల్లంతా హడావిడిగా ఉన్నా, ఎవరి పనుల్లో వాళ్ళున్నా అంజలి చూపులు మాత్రం గుమ్మం వైపే ఉన్నాయి. ఆదిత్య ఇంకా నిద్ర లేవలేదు. గదిలోంచి బయటకు రాలేదు. రాత్రి కిటికీ దగ్గర నిలబడిపోయినవాడు, ఉదయం వరండాలో అలా ఒంటరిగా కూర్చున్నవాడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో అని ఆమె మనసులో ఒక చిన్న ఆందోళన. అదే సమయంలో హాల్లో అడుగుల చప్పుడు వినిపించింది. ఆదిత్య నెమ్మదిగా నడుచుకుంటూ వంటగది వైపు వచ్చాడు. అతను ముఖం కడుక్కున్నాడు. కానీ అతని కళ్ళల్లో ఇంకా అలసట స్పష్టంగా కనిపిస్తుంది. జుట్టు చింపిరిగా లేదు. చేత్తో వెనక్కి దూకుని ఉన్నాడు. ఎప్పుడూ మత్తులో ఓ వింతైన ఆవేశంలో ఉండే అతని ముఖం ఇప్పుడు ఒక రకమైన శూన్యం, ఒక నిశ్శబ్దం ఆవహించి ఉంది. అతను వంటగది గమ్మం దగ్గర ఆగిపోయాడు. లోపల అంజలి టీ పొడి డబ్బా తీస్తోంది. ఆమె పసుపు రంగు చీరలో అచ్చం ఒక ముగ్ధలా కనిపిస్తోంది. ఆమెను అలా చూస్తూ ఒక క్షణం ఆగిపోయాడు ఆదిత్య. అతనికి లోపల వెళ్ళడానికి అడుగులు ముందుకు పడలేదు. ఆదిత్య ఉనికి పసిగట్టిన అంజలి అటువైపు తిరిగింది. ఇద్దరి కళ్ళు మళ్ళీ కలిశాయి. ఈసారి ఆ చూపుల్లో నిన్నటి భయం లేదు, ఉదయం నాటి ప్రశ్నలు లేవు. కేవలం ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాయి చూపులు. ఆదిత్య గొంతు సవరించుకుని అతని వాయిస్ కొంచెం బొంగురుగా నెమ్మదిగా వచ్చింది. టీ ఎలా చేస్తావు? ఆ ప్రశ్న అంజలి కొద్దిగా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అతను ఏదైనా కమెంట్ చేస్తాడేమో, లేదా కోపంగా అరుస్తాడేమో అనుకుంది. కానీ ఆ గొంతులో ఒక సందిగ్ధత, ఓ చిన్న పిల్లాడి అభ్యర్థన లాంటిది ఉంది. అంజలి తన చేతిలో ఉన్న టీ పొడి డబ్బాను పక్కన పెట్టి అతనికి అభిముఖంగా నిలబడింది. ఆమె పెదవుల మీద మళ్ళీ ఆత్మీయమైన చిరునవ్వు వికసించింది. నీకెలా కావాలి అని అడిగింది అంజలి, సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటల్లో ఎలాంటి భయం లేదు, తడబాటు లేదు. ఒక భార్య తన భర్త ఇష్టాయిష్టాలు తెలుసుకునే ఒక సాధారణమైన స్వచ్ఛమైన ఆరాటం మాత్రమే ఉంది. ఆదిత్య ఆ ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు. అతను కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ చేదుగానే ఉన్నాయి. అతను తాగే మందు చేదు, అతని చుట్టూ ఉన్న మనుషుల మాటలు చేదు, అతని మనసులో రగులుతున్న జ్ఞాపకాల చేదు. ఈ చేదును భరించలేకే అతను ప్రతిరోజు మత్తులోకి జారుకుంటున్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చి నీకు ఎలా కావాలి అని అడిగేసరికి అతని మనసులో ఏదో తెలియని కదలిక. అతను తన చూపులు కిందకి దించి మళ్ళీ నెమ్మదిగా తలెత్తి అంజలి వైపు చూశాడు. తీయగా అన్నాడు. అది కేవలం టీ గురించి సమాధానం మాత్రమే కాదు. అతని గొంతులో పలికిన ఆ పదం వెనుక ఏళ్ల తరబడి అతను కోల్పోయిన ప్రేమ, ఆప్యాయత, జీవితంలో కోరుకుంటున్న ఒక ప్రశాంతత దాగి ఉన్నాయి. ఆ ఒక్క మాటతో అతని మనసులో భారమంతా వ్యక్తమైనట్టు అనిపించింది. అంజలికి ఆ పదం వెనుక ఉన్న లోతు అర్థం స్పష్టంగా తెలిసింది. ఆమె తల ఊపి 2 నిమిషాలు కూర్చుండి తెస్తానని చెప్పి
స్టవ్ వెలిగించింది. ఆదిత్య అక్కడి నుంచి కదలకుండా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతని కళ్ళు అంజలిని గమనిస్తున్నాయి. ఆమె టీ చేస్తున్న విధానం, ఆమె కదలికల్లో ఉన్న ఒక లయబద్ధత, వంటగదిలో ఆమె తెచ్చిన ఓ వెచ్చదనం, ఇవన్నీ ఆదిత్యకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టుగా ఉన్నాయి. 2 నిమిషాల తర్వాత 2 కప్పుల్లో ఆవిర్లు కక్కుతున్న టీ తీసుకుని వచ్చింది అంజలి. ఓ కప్పును ఆదిత్య ముందు టేబుల్ మీద పెట్టి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇద్దరు మౌనంగా టీ తాగుతున్నారు. ఆ పూట ఆ ఇద్దరి మధ్య జరిగిన ఆ చిన్న సంభాషణ, ఆ టీ కప్పుల చుట్టూ అలుముకున్న ఆ వెచ్చదనం వాళ్ళిద్దరికీ ఏదో కొత్తగా, వేరుగా అనిపించింది. ఒకరి పట్ల ఒకరికి తెలియని ఒక సన్నటి దారం అల్లుకుంటున్నట్టు ఫీలింగ్. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం 4 గంటలు. సాధారణంగా ఆ ఇల్లు ఆ సమయంలో చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. 4 గంటలు కొట్టిందంటే చాలు, ఆదిత్య కళ్ళల్లో ఒక రకమైన రాక్షసత్వం మొదలవుతుంది. మందు కోసం అతని శరీరం అలమటిస్తుంది. ఎవరితోనూ మాట్లాడు, ఎవరి వంక చూడ్డు. తన బైక్ తాళం తీసుకుని బుల్లెట్ స్టార్ట్ చేసుకుని ఊరి శివారులోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అర్ధరాత్రి పూర్తిగా మత్తులో తూగుతూ తనలో తాను ఏడ్చుకుంటూనో అర్చుకుంటూనో ఇంటికి వస్తాడు. ఇది ఎన్నో నెలలుగా ఆ ఇంట్లో జరుగుతున్న తంతు. అందుకే రాజేశ్వరి గారు సాయంత్రం అవుతుందంటే భయంతో గదిలోకి వెళ్ళిపోతారు. ఈరోజు కూడా 4 గంటలు కావస్తుంది. రాజేశ్వరి గారి గుండె వేగం పెరిగింది. అంజలి వంటగదిలో పనిలో మునిగిపోయింది. హాల్లోకి వచ్చి దేవుడి పటాలు పూలు మారుస్తుంది. గడియారం టంగ్ టంగ్మని 4 గంటలు కొట్టింది. ఆదిత్య గది తలుపు తెరుచుకునే శబ్దం వినిపించింది. రాజేశ్వరి గారు తన గది తలుపు సందులోంచి బయటకు చూస్తుంది. అంజలి కూడా పూలు మార్చడం ఆపి మెట్ల వైపు చూసింది. ఆదిత్య కిందికి వచ్చాడు. ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుని ఉన్నాడు. అతని చేతిలో బైక్ తాళాలున్నాయి. రాజేశ్వరి గారు నిట్టూర్చారు. పెళ్ళైనా వాడి వ్యసనం వాడిని వదల్లేదు. ఈ పిల్ల జీవితం కూడా రోడ్డున పడినట్టే అని ఆమె మనసులో అనుకున్నారు. కానీ ఆదిత్య గుమ్మం దాకా వెళ్ళాడు. తలుపు తీశాడు. బయట ఉన్న బుల్లెట్ బండి వైపు చూశాడు. అతని చేతుల్లో ఉన్న తాళం గలగలమన్నాయి. ఒక క్షణం ఆగాడు. వెనక్కి తిరిగి ఇంటి లోపలికి చూశాడు. హాల్లో దేవుడి పటాల ముందు ప్రశాంతంగా నిలబడి ఉన్న అంజలి కనిపించింది. ఉదయం అతను అడిగినప్పుడు ఆమె చిరునవ్వుతో చెప్పిన సమాధానం, నీకెలా కావాలి అన్న మాట, ఆ తీయటి టీ రుచి అతని మనసులో మెదిలాయి. తన కోసం ఒక మనిషి ఈ ఇంట్లో ఎదురు చూస్తోందన్న ఆలోచన అతన్ని కట్టిపడేసింది. అతను మెల్లగా తలుపు మూశాడు. చేతిలో ఉన్న తాళాలను అక్కడే ఉన్న టీపై మీద పడేశాడు. వెళ్ళి సోఫాలో ప్రశాంతంగా కూర్చున్నాడు. టేబుల్ మీద ఉన్న ఒక పాత మ్యాగజైన్ తీసుకుని పేజీలు తిప్పడం మొదలుపెట్టాడు. లోపల నుంచి ఇదంతా చూస్తున్న రాజేశ్వరి గారు తన కళ్ళను తనే నమ్మలేకపోయారు. ఆదిత్య ఈ సమయంలో ఇంట్లో ఉండటమా? అది కూడా ఇంత ప్రశాంతంగానా? ఆమె కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. అదే సమయానికి బయట నుంచి విక్రమ్ వచ్చాడు. లోపలికి అడుగు పెడుతూనే సోఫాలో మ్యాగజైన్ చదువుతున్న అన్నయ్యను చూసి షాక్ అయ్యాడు. అతని చేతుల్లో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. విక్రమ్కి మాటలు రాలేదు. ఉదయం నుంచి తన ఆఫీస్లో టెన్షన్ పడుతూనే ఉన్నాడు. అంజల్ లాంటి మంచి అమ్మాయిని తన అన్నయ్య బాధ పెడతాడేమో అని భయపడుతున్నాడు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. విక్రమ్ రాజేశ్వరి గారి వైపు చూశాడు. రాజేశ్వరి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపారు. ఇల్లు మారుతోందిరా అని ఆమె కళ్ళు చెబుతున్నాయి. విక్రమ్ అంజలి వైపు చూశాడు. అంజలి ఇవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ మధ్యలో ఒకసారి ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆదిత్య రోజంతా బయటకు వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి భోజనం కూడా అందరితో కలిసి తలదించుకుని మౌనంగానే అయినా ప్రశాంతంగా తిన్నాడు. ఆ ఇంట్లో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక పండగ వాతావరణం నెలకొంది. సమయం రాత్రి 11:30 దాటింది. ఇల్లంతా నిద్రలోకి జారుకుంది. కానీ ఆదిత్య గదిలో మాత్రం ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. పగలు తనను తాను ఎంతో కంట్రోల్ చేసుకున్న రాత్రి అయ్యేసరికి అతనిలోని వ్యసనం పడగ విప్పింది. శరీరంలో అణువణువు ఆల్కహాల్ కోసం ఆర్తనాదం చేస్తుంది. చేతులు వణుకుతున్నాయి. నుదుటి మీద చెమట పడుతోంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఇది కేవలం శారీరకమైన బాధ మాత్రమే కాదు, మానసికమైన బాధ. ఎన్నో ఏళ్లగా రాత్రిపూట తనను వెంటాడే ఒక పీడకల, ఆ చీకటి జ్ఞాపకాలు రాకుండా ఉండాలంటే ఆ మత్తు మాత్రమే అతనికి శరణ్యం. ఇప్పుడు మత్తు లేకపోవడంతో ఆ జ్ఞాపకాలన్నీ అతను చుట్టుముడుతున్నాయి. గదిలో ఎటు పడితే అటు పచ్చర్లు చేస్తున్నాడు ఆదిత్య. తల పట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. మళ్ళీ లేచి అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో కనిపిస్తున్న తన ముఖాన్ని తనే ద్వేషిస్తున్నాడు. అతని చూపు నెమ్మదిగా వార్డ్రోబ్ కింద ఉన్న
సొరుగు వైపు వెళ్ళింది. అతనికి తెలుసు అక్కడేముందో. సగం తాగిన విస్కీ బాటిల్ అందులో భద్రంగా ఉంది. అడుగులు తడబడుతుండగా వెళ్ళి ఆ సొరుగు తీశాడు. చీకట్లో ఆ గాజు సీసా మెరుస్తుంది. అతను వణుకుతున్న చేతులు నెమ్మదిగా ముందుకు వెళ్ళి ఆ సీసాను పట్టుకున్నాయి. ఆ చల్లటి గాజు స్పర్శ తగలగానే అతని నరాల్లో ఒక కరెంటు పాకినట్టు అనిపించింది. సీసా పైకి తీశాడు. దాని మీద ఉన్న మూత తీయడానికి చేయి వేశాడు. కానీ అదే క్షణంలో పక్క గదిలో ఉన్న అంజలి ముఖం అతనికి గుర్తొచ్చింది. ఉదయం వెలుగులో ఆమె చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగాయి. నేనుండాల్సిన చోటు నేనున్నాను. తన ఆ నరకాన్ని, ఆ మందు వాసనను భరించడానికైనా సిద్ధపడి తన కోసం లొంగిపోయిన ఆ త్యాగం అతనికి గుర్తొచ్చింది. ఉదయం ఆమె తన చేతికి అందించిన ఆ తీయటి టీ రుచి అతని పెదవులపై మళ్ళీ కలిగినట్టు అనిపించింది. అతను సీసా మూత మీద ఉన్న చేయిని వెనక్కి లాక్కున్నాడు. సీసాను మళ్ళీ సొరుగులో పెట్టేశాడు. 2 అడుగులు వెనక్కి వేశాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వద్దు, ఈరోజు వద్దు. ఆ అమ్మాయి కలల్లో నేను జంతువులా కనిపించకూడదు అని మనసులో చెప్పుకున్నాడు. కానీ 2 నిమిషాలు గడిచేసరికి వ్యసనం మళ్ళీ అతని మీద గెలుస్తుంది. నరాలు తెగిపోతున్నంత బాధ, తల పగిలిపోతున్నట్టుంది. ఒక పెగ్గు, కేవలం ఒకే ఒక్క పెగ్గు తాగి ఈ నొప్పి పోతుంది అని మెదడు అతన్ని మభ్యపెడుతోంది. మళ్ళీ వెనక్కి తిరిగాడు. వేగంగా వెళ్ళి ఆ సీసాను మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి మూత తీసేశాడు. ఘాటైన మందువాసన గదిలో వ్యాపించింది. సీసా నోటి దగ్గరకు తీసుకెళ్లాడు. అతని పెదాలు ఆ గాజు సీసా అంచును తాకబోతున్న క్షణంలో ఆదిత్య కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. ఏదో అదృశ్య శక్తి అతని చేతిని గట్టిగా పట్టి ఆపినట్టు ఆ సీసా అక్కడే ఆగిపోయింది. ఆ మందువాసన పీల్చుకోగానే ఎప్పుడూ లేని విధంగా అతనికి భయంకరమైన అసహ్యం వేసింది. అతని చేతులు వణకడం ఆగిపోయాయి. సీసాను నెమ్మదిగా కిందకు దించాడు. కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. సీసా మూత గట్టిగా బిగించి దాన్ని సొరుగులో విసురు కొట్టి తలుపులు దబేలుమని మూసేశాడు. ఆకాశం నల్లగా ముసురుకుంది. ఎప్పుడో మొదలైన సన్నటి జల్లు ఇప్పుడొక భయంకరమైన వర్షంగా మారింది. ఉరుముల గుండెలను తాకుతున్నట్టు భయపెడుతున్నాయి. మెరుపులా చీకటిని చీల్చుకుంటూ ఆకాశంలో ఒక భయంకరమైన యుద్ధాన్ని చూపిస్తున్నాయి. వాతావరణం ఎంతో చల్లగా మారిపోయింది. కానీ ఆ చలి ఆ ఇంట్లో మనుషుల మనసులను తాకలేకపోయింది. రాత్రి 9 గంటల సమయం. అంజలి తన గదిలోంచి బయటకొచ్చి వెనక ఉన్న విశాలమైన వరండాలోకి అడుగుపెట్టింది. వరండా అంచున ఉన్న పిల్లర్కు ఆనుకొని నిలబడింది. వర్షపు చినుకులు గాలికి ఎగిరి ఆమె ముఖాన్ని తాకుతున్నాయి. ఆ చల్లటి మట్టి వాసనను ఆమె మనసారా పీల్చుకుంది. ప్రకృతి ఎప్పుడు తనతో ఉన్న బాధను, సంతోషాన్ని ఇలా వర్షం రూపంలో, గాలి రూపంలో వ్యక్తపరుస్తుందని ఆమె నమ్ముతుంది. ఆ వర్షాన్ని చూస్తుంటే తన మనసులో పేరుకుపోయిన ఆందోళన నెలని ఆ నీటి దారిలో కొట్టుకుపోతున్నట్టుగా అనిపించింది అంజలికి. చెల్లెలు సంతోషం కోసం ఈ ఇంటికి వచ్చింది. కానీ ఈ 2 రోజుల్లో ఈ ఇంట్లో ఆమె చూసిన వాతావరణం, ఆదిత్యలో ఆమె గమనించిన నిశ్శబ్దం ఆమెను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. ఒక మనిషి ఊరికే రాక్షసుడు కాలేడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం, అతని గతం, అతనికి తగిలిన గాయం ఇవే అతన్ని అలా మారుస్తాయి. అంజలి మనసుల్లో ఈ మాటలు పదే పదే తిరుగుతున్నాయి. వర్షం హోరు మరింత పెరిగింది. సరిగ్గా అప్పుడే వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది. అంజలి నెమ్మదిగా తల తిప్పి చూసింది. ఆదిత్య. అతను నడుచుకుంటూ వచ్చి ఆమె కొద్ది దూరంలో అదే వరండా అంచున నిలబడున్నాడు. అతని కళ్ళు బయట కురుస్తున్న ఆ భయంకరమైన వర్షం వైపే ఉన్నాయి. చేతులు ప్యాంట్ జోబులో పెట్టుకున్నాయి. ఒక రాయిలా నిలబడిపోయాడు. ఎప్పుడూ చేతిలో ఒక సిగరెట్ లేదా మందు గ్లాసుతో కనిపించేవాడు. ఇప్పుడు ఒట్టి చేతులతో తన ఆలోచనలతో పోరాడుతున్న ఓ సాధారణమైన మనిషిలా ఉన్నాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు ఎలాంటి మాటలు లేవు. కేవలం వర్షపోరు, చెట్ల ఆకుల మీద పడుతున్న నీటి చప్పుడు మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. అంజలి అతన్ని డిస్టర్బ్ చేయకూడదని మౌనంగానే వర్షాన్ని చూడసాగింది. కానీ ఆ వర్షం ఆదిత్యలో ఏళ్ల ప్రళయాన్ని రేపుతోందని ఆమెకు తెలీదు. అతని కళ్ళు వర్షాన్ని చూస్తున్నా అతని మనసు మాత్రం ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఒక చీకటి రోజులోకి ప్రయాణిస్తుంది. అకస్మాత్తుగా ఆ వర్షపు శబ్దాన్ని చీల్చుకుంటూ ఆదిత్య గొంతు వినిపించింది. వర్షం. చాలామందికి ఇదొక అందమైన జ్ఞాపకం, కానీ నాకు మాత్రం ఇదొక శాపం. అతని గొంతులో వణుకు ఉంది. మాటల్లో చెప్పలేనంత బాధ అణువణువునా వ్యక్తమవుతుంది. అంజలి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతను తనతో మాట్లాడుతున్నాడా లేక తనలో తను మాట్లాడుకుంటున్నాడా అని ఒక క్షణం సందేహించింది. కానీ అతను తల తిప్పకుండానే
బయట చీకట్లోకి చూస్తూనే తన మాటలను కొనసాగించాడు. నాకొకప్పుడు ఒక జీవితం ఉండేది, ఒక కల ఉండేది. అందరిలాగే నేను నవ్వేవాణ్ణి. నాకంటూ ఒక ప్రపంచం ఉండేది. ఆదిత్య దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. ఆ గాలిలో అతని గుండెల్లోని మంట స్పష్టంగా తెలుస్తుంది. నెమ్మదిగా బరువెక్కిన స్వరంతో అన్నాడు, నాకు ముందు ఒక లవ్ ఉండేది. ఆ మాట వినగానే అంజలి గుండెల్లో ఏదో తెలియని కదలిక. ఎన్నో రోజులుగా ఆదిత్య గురించి ఊరంతా చెప్పుకుంటున్న కథలు ఈరోజు అతను చెప్పబోతున్న నిజానికి మధ్య ఉన్న తెర తొలగిపోతుందని ఆమెకు అర్థమయ్యింది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని మాటలకు అడ్డుకట్ట వేయలేదు. అతను ఏం చెప్తాడో వినాలని తన శ్వాసను కూడా కంట్రోల్ చేసుకుంది. ఆమె నా ప్రాణం. ఆమె నవ్వితే ఈ ప్రపంచమంతా నాతో పాటే నవ్వుతున్నట్టుండేది. మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనుకున్నాను. పెళ్ళవుతుందని అనుకున్నాను. మా అమ్మా నాన్నలకు చెప్పి అందరినీ ఒప్పించి ఆమెతో 7 అడుగులు నడవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ రోజు నేను ఆమెకు ఉంగరం తొడిగి నా జీవితాన్ని ఆమె చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆదిత్య గొంతు బొంగురుపోయింది. గట్టిగా మూసుకున్న అతని పెదవులు ఆ బాధను ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వరండా రైలింగ్ను పట్టుకున్న అతని చేతులు నరాలు ఉబ్బిపోయాయి. కానీ అదే రోజు బయట ఇలాగే వర్షం పడుతుంది. ఎవరికీ కనిపించిన ఆ చీకటి మమ్మల్ని కమ్మేసింది. ఆ రోజు యాక్సిడెంట్లో ఆమె వెళ్ళిపోయింది. ఆదిత్య మాటలు ఆగిపోయాయి. అతని కళ్ళల్లోంచి రాలిన నీటి చుక్క వర్షపు నీటితో కలిసిపోయి అతని బుగ్గల మీద నుంచి జారిపోయింది. నా కళ్ళెదురుగా నా చేతుల్లోనే ఆమె ఊపిరి వదిలేసింది. ఆమె నెత్తురు నా చేతులకు అంటినప్పుడు నా ప్రాణం కూడా ఆమెతో పాటే వెళ్ళిపోయింది. నా గుండె చప్పుడు ఆగిపోయింది. ఆ క్షణం నుండి నా లోపల నేను చచ్చిపోయాను. ఒక మనిషి బతికుండగానే నరకం ఎలా ఉంటుందో నేను అనుభవించడం మొదలుపెట్టాను. ఆదిత్య తన చేతుల్లో ముఖాన్ని కప్పుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా కట్టలు తెంచుకోలేక లోపలే ఉడికిపోతున్న ఓ అగ్నిపర్వతం పగిలిపోతున్నట్టు అతని వేదన బయటికొస్తుంది. అప్పటి నుండి ఈ వర్షం చూసినా, ఆ కార్ టైర్ శబ్దం గుర్తొచ్చినా నా నరాలు తెగిపోతాయి. ఆ చీకటి నుంచి, ఆ నిజం నుంచి పారిపోవడానికి నేను మందును ఆశ్రయించాను. మత్తులోనే ఉంటే నేను బతకగలను. ఆ మత్తు లేకపోతే ఆమె నా చేతుల్లో ప్రాణాలు వదులుతున్న దృశ్యం నన్ను బతకనివ్వదు, చావనివ్వదు. అందుకే నేను అందరికీ రాక్షసుడిలా మారాను, తాగుబోతునయ్యాను. నాకు నేను విధించుకున్న శిక్ష ఇది. అతని మాటలు అంజలి హృదయాన్ని ముక్కలు చేశాయి. ఒక మనిషిలో ఇంతటి బాధ ఉంటుందా? ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కళ్ళ ముందే దూరమైతే ఆ బరువును మోస్తూ బతకడం ఎంత కష్టమో అంజలికి ఇప్పుడు అర్థమైంది. ఊరంతా అతన్ని నిందించింది. అతని కళ్ళ తల్లి కూడా అతని తాగుడిని చూసి ఏడ్చింది. కానీ ఆ తాగుడు వెనుక ఉన్న కాలిపోతున్న ఈ గాయాన్ని ఎవరో చూడలేకపోయారు. ఆదిత్య చెప్పడం ఆపాడు. అతను రొప్పుతున్నాడు. తన లోపలున్న బరువైన నిజాన్ని మొట్టమొదటిసారి ఒకరి ముందు ఒప్పుకున్నాడు. అది కూడా నిన్నగాక మొన్న తన జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి ముందు. అంజలి ఏం మాట్లాడాలి? అయ్యో ఎంత కష్టం వచ్చింది అని జాలిపడాలా? లేక గతం గతం, జరిగిపోయిన దాన్ని మర్చిపో అని సలహా ఇవ్వాలా? లేదు. అంజలికి తెలుసు, ఇలాంటి పచ్చిగాయం మీద మాటలు పూస్తే అది మరింత మండుతుందని. ఆ బాధను తగ్గించే శక్తి ఏ పదానికి లేదని. అందుకే అంజలి మాట్లాడలేదు. ఆమె నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆదిత్యకి ఇంకాస్త దగ్గరగా నిలబడింది. అతని భుజం తగిలి తగిలినట్టుగా అతని పక్కన ఒక నీడలా నిలబడింది. నేనున్నాను నీ బాధను పంచుకోవడానికి, నీ గాయాన్ని వినడానికి. నేను ఇక్కడే ఉన్నాను అనే ఆ నిశ్శబ్దం ద్వారా, తన ఉనికి ద్వారా ఆమె అతనికి ఒక అద్భుతమైన సాంత్వనతను ఇస్తుంది. కన్నీళ్లు తుడుచుకోమని ఆమె అతనికి ఖర్చీఫ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ కన్నీళ్లు ఎప్పుడో బయటకు రావాల్సినవి. తను వెళ్ళిపోమని చెప్పలేదు. ఎందుకంటే ఆ క్షణంలో అతనికి కావాల్సింది ఒంటరితనం కాదు, ఒక తోడు. ఆదిత్యకు ఆమె ఉనికి ఓ చల్లటి స్పర్శలా అనిపించింది. ఇన్నాళ్ళు అతను ఏడుస్తుంటే అడ్డుకోవడానికి మందు సీసా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పక్కన ఒక మనిషి ఉంది. తనను జడ్జ్ చేయకుండా, తనను అసహించుకోకుండా, తన బాధను అర్థం చేసుకునే ఒక నిశ్శబ్దమైన ఓదార్పు ఆమె రూపంలో అతనికి దొరికింది. ఆ రాత్రి కురుస్తున్న వర్షం మొదటిసారి అతనికి భయాన్ని కాకుండా మనసులోని భారాన్ని కడిగేసే ఒక ప్రశాంతతనిచ్చింది. వర్షం వేగం నెమ్మదిగా తగ్గుతుంది. గాల్లో ఇప్పుడు ఓ రకమైన ప్రశాంతత అలుముకుంది. ఆదిత్య తన కళ్ళను తుడుచుకున్నాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు కమ్ముకున్న ఒక కారుమబ్బు విడిపోయినట్టు ఓ చిన్న వెలుతురు రేఖ కనిపించింది. అతను నెమ్మదిగా అంజలి వైపు తిరిగాడు.
అంజలి కూడా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో అపారమైన కరుణ ఉంది, తల్లి లాంటి ప్రేమ ఉంది. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో లోతైన స్థిరమైన గొంతుతో ఒక మాట అన్నాడు. నువ్విక్కడున్నావు కాబట్టే ఇవాళ మందు తాగలేదు. ఆ ఒక్క మాట గాల్లో ప్రతిధ్వనించింది. అంజలి శ్వాస ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ మాటలు వినగానే ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు సుడిగుండాలు రేగాయి. నువ్విక్కడున్నావు కాబట్టి మందు ఇవాళ తాగలేదు అంటే అర్థమేంటి? తాగుడనే భయంకరమైన వ్యసనం ఎన్నో ఏళ్ళు తనని మానసిక వేదన అణిచిపెట్టి ఆ మందు తన ఉనికి ముందు ఓడిపోయిందా? తన మౌనం, తన సామీప్యం అతనికి ఆ మందు కంటే ఎక్కువ మత్తును మర్చిపోయే శక్తిని ఇచ్చాయా? ఆదిత్య తనను ఒక భార్యగా స్వీకరిస్తున్నాడా, లేక తన గాయానికి మందులా వాడుకుంటున్నాడా? ఈ ప్రయాణంలో అతని గతపు నీడలు పారదోలే ఒక వెలుగు కాబోతుందా, లేక అతని వ్యసనానికి ప్రత్యామ్నాయంగా మారబోతుందా? ఆ చీకటి వరండాలో ఆ మాటలు అంజలికి ఓ కొత్త భయాన్ని, అదే సమయంలో ఒక వింతైన ఆశను పుట్టించాయి. ఏం ఆలోచించింది అంజలి అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.